మంచిది నా స్థితి గతులను ఎరిగితివి నా స్తుతి పాత్రుడా నా స్థితి గతులను ఎరిగితివి నా స్తుతి పాత్రుడా దేవా సృష్టికి గజా అందరం కలుసుకుని యెహోవా నాకు వెళ్ళాయి, యెహోవా నాకు రక్షణ చప్పట్లు కొడుతూ మనం పాడదాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ
నిత్యము ఆయన కీర్తి నా నోట ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా ఇది గదులే మారినా అవకాశం చేదారినా, కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా ఇది గదులే మారినా అవకాశం చేదారినా మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆకులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే తగిలినా, ఆకులన్నీ కోల్పోయినా కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాల పిలుపొంది నిన్నే ప్రేమించినట్టు సమస్తము సమకూడి మేలుకై పెరుగును. సంకల్పాల పిలుపొంది నిన్నే ప్రేమించినట్టు సమస్తము సమకూడి మేలుకై పెరుగును. యేసుని స్వరూపము నేను పొందాలని, యేసుని స్వరూపము నేను పొందాలని అనుమతించినాయి, విలువైన సిలువకై అనుమతించినాయి, విలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు
వెల్లడి అగుటు తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలుగుచును. నీ ఆజ్ఞలు అందిన అధిక వాచి చేత నేను నోరు తెరిచి ఉగార్చుచున్నాను. నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషులు బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుల మీద నీ ముఖాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోయినందుకు నా కన్నురు ఏలైనా ఏరులై పాడుచున్నది. హల్లెలూయా పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట. చెప్పండి. పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా 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 పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట,
చోట పాడాలి ప్రతి చోట హల్లెలూయా 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 పాట యేసయ్యా పాట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి చోట. నీ శాసనములు ఆశ్చర్యములు, ఆయన వాక్యం ఆశ్చర్యకరమైనది అనమాట. తర్వాత కావుననే అందుకు ఆ వాక్యం ఆశ్చర్యం కావున నేను ఆ వాక్యమును గైకొనిచున్నాను. 130 నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును. ఇదే మూల వచనం అన్నమాట మనకి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించిన. 31వ కీర్తన 16వ వచనంలో నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపుము. మనం ఆలోచన చేయవలసింది ఆయన ముఖకాంతి ఏంటమ్మా? ఇక్కడ ఏమనుంది? నీ వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును. అగుట తోడని అంటే నీ వాక్యము వినబడిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో, మళ్ళీ ఆలస్యం ఏమీ లేదు. వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును. ఆయన మా అది ఎందు ఏం జరిగింది? కలుగునుగాక. కలుగునుగాక అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆలస్యం ఏమి లేదు. ఆయన వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలుగుతుంది. ఇక్కడ నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము ప్రభువా, నీవు నీ కృప చేత నన్ను రక్షించుము అంటున్నాడు భక్తుడు. 44వ కీర్తన 3వ వచనంలో వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకోలేదు, వారి బాహువు వారికి జయమేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేశాను. 44వ కీర్తన 3వ చరణంలో వారు తమ ఖడ్గం చేత, అందుకే మనం చాలా మట్టుకి అందరికీ వల్లి వేస్తూ ఉంటారు. 20వ కీర్తనలో ఏమైనా కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే ఆ యెహోవా నామమును బట్టి అతిశయపడదు. మన గర్వకారణం ఏది? ఆయనే, భగవంతుడే గర్వకారణం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయమేయలేదు. చాలా మట్టుకి ఎవరిని ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఏమంటారు? నా కష్టార్జితం, ఎంతో శ్రమపడి నేను ఇల్లు కట్టుకున్నాను, శ్రమపడ్డాను, దారపోసాను. ఏమంటారు? రక్తం దారపోసి ఎంతో కష్టపడి నేను ఇల్లు కట్టుకున్నాను, ఉద్యోగం సంపాదించాను, ఈ యొక్క స్థితి నా కష్టార్జితం అంటూ ఉంటాం. ఈ రోజున భగవంతుడు నీకు నాకు సెలవిస్తున్నాడు. ఏమన్నాడు? వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, కానీ వారి బాహు వారికి జయమేయలేదు. వారి బాహు అంటే భుజబలం వారికి జయమేయలేదు. నీవు వారిని కటాక్షించ. ఇది మన సూత్రం. హంబుల్గా భగవంతుని మనం ఆరాధించే, మన జీవితాల్లో హంబుల్గా అంటే మనల్ని మనం తగ్గించుకుంటూ, అసలు మనం కనబడకూడదు, అంతగా తగ్గించుకుంటూ భగవంతుని ఆరాధించడానికి ఇష్టపడాలి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయమేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి, నీ ముఖకాంతియే, నీ వాక్యమే. అది ఇంకొక విధంగా చెప్పాలంటే నీ దక్షిణ హస్తమే ప్రభువా, నీ వాక్యమే, నీ బాహువే తండ్రి, నీ ముఖకాంతియే వారికి జయము అనుగ్రహిస్తుంది, కలుగు చేస్తుంది. 67వ కీర్తన 2వ చరణంలో దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక.
మనం పలుకుదాం. ఏమని పలుకుదాం? దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును కాక, ఆయన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయను కాక. ఆయన ఉంటే చాలండి. ఆయన దీవెన మన కుటుంబం మీద ఉంటే చాలు, మన మీద ఉంటే చాలు. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును కాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయను కాక. తర్వాత 80వ కీర్తన చూడండి. 80వ కీర్తన, అలాగే 80వ కీర్తనలో 3వ వచనం, 7వ వచనం, 19వ వచనం మరలా ఇదే మాట మనకు కనబడుతుంది. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయు తండ్రి. ఏమన్నాడమ్మా? దేవా, చెరలో నుండి, ఇబ్బందిలో నుండి, అప్పుల్లో నుండి, కష్టం నుండి, బాధ నుండి, శ్రమ నుండి తండ్రి, అనారోగ్యం నుండి మమ్మల్ని బయటికి రప్పించుము తండ్రి. మేము రక్షణ నొందినట్లు, కృప నొందినట్లు, కనికరింపబడినట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచే ప్రభువా. నీ ముఖ కాంతి, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. మనకి విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేసేటటువంటి మాట. మనం ఆయన మీద అచంచలమైనటువంటి విశ్వాసం పురుకొల్పే మాట. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే ప్రభువా వెలుగు కలుగుతుంది. కీర్తన 90వ కీర్తన 8వ వచనంలో, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు. నేను మనం యోహాను సువార్త మనం 4వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు 2వ అధ్యాయం చివరి భాగంలో మనం చూసి ఏమనుంది? ఆయన అందరినీ ఎరిగినవాడు. ఆయన ఆంతర్యం తెలుసు. ఆయన మాట నా నాలుకకు రాకమునిపే, బయటకు రాకమునిపే ఆయన వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలుగుతుందట. ఆ వాక్యంలో మన బ్రతుకు కనబడుతుంది. అందుకే ఉదయకాలన నేను మెయిన్ వాక్యంలో కొద్ది నిమిషాలు మనం తల్లిగారిని గురించి, సమరయ స్త్రీని గురించి మనం ధ్యానం చేద్దాం. అక్కడ ఆమె వాక్యము వెల్లడి అగుట తోడని తన బ్రతుకంతా కనబడుతుంది. వాక్యము యేసులో బ్రతుకుని చూసుకుంటుంది, యేసులో రియాలిటీ కనబడుతుంది, యేసులో ఉన్న యాక్చువల్ సిచ్యువేషన్ కనబడుతుంది. వాక్యము అర్థం మన బ్రతుకులో కూడా, మన జీవితాల భగవంతునికి ఇష్టమైంది వాక్యం అనే అర్థంలో మనం బ్రతుకుని చూసుకుంటూ ఉండాలి. ఆ వాక్యం వెల్లడి అగుట తోడని వెలుగు కలుగుతుంది. అదే సరి చేస్తారు. వాక్యంలో మన ముఖం చూసుకుని, అందుకే అన్నాడు భగవంతుడు, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. అది రిఫ్లెక్షన్ ఇస్తుంది, వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది, మన ముఖం మీద పడుతుంది. ముఖం మీద పడవే చీకటి అసలు మొత్తం తేటగా కనబడుతుంది. మీరు ఎప్పుడైనా మైక్రోస్కోప్లో మన చేయిలో చూస్తూ అన్ని పురుగులు పాకుతాయి. ఇక్కడ ఎప్పుడైనా మైక్రోస్కోప్ పెట్టి చూడండి, పెట్టి చూసుకుంటే ఈ చెయ్యి మీద అన్ని పురుగులే ఉంటాయి. అది 70x 200x చూస్తారనుకోండి, పురుగులు అలా కదిలాడుతూ ఉంటాయి. అంత అపరిశుభ్రత ఉంటుంది మన చేతుల్లో. మరో విధంగా అనుకోకండి, మనకేం కనపట్లేదని. అంటే వాక్యము మనల్ని అంతగా డిటెక్ట్ చేస్తాడు, అంతగా మనల్ని పరిశీలన చేస్తాడు. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని నా చిన్నవి కూడా. మన మాట అంటే 139వ కీర్తన అందరికీ తెలుసు. మాట ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది కదండి. లోపల నుంచి వచ్చేది తేటగా కనబడుతుంది. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో, నీ వాక్యములో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కీర్తన 119వ కీర్తన 135లో మనం చూస్తాము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశించి, నీ కట్టడలను నాకు బోధించుము, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే. 119వ కీర్తన 129వ వచనం నుంచి చదవం. నీ శాసనములు ఆశ్చర్యకరములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తూ ఉన్నాయి. నీ ఆజ్ఞలు యందే అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నువ్వు మేలు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపము. నీ వాక్యమును బట్టి ప్రభువా నా అడుగులు స్థిరపరచుము తండ్రి. నీ వాక్యమును బట్టి నా అడుగులు, మనం పలకాలి ఈ మాటలు. ఏం పలుకుతాం చూడండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము.
ఏ పాపమును నన్ను ఏలనీయొద్దు ప్రభువా. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములు నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపము ప్రభువా. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. నీ కట్టడలను నాకు బోధించుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది. మనం ఆరాధన చేద్దాం. 119వ కీర్తన 135లో ఇప్పుడు ఏం చూసామమ్మా? నీ సేవకుని మీద ప్రభువా నీ వాక్యము, నీ ముఖకాంతి, నీ వాక్యము, నీ ముఖకాంతి, నీ దృష్టి, నీ కరుణ, నీ కటాక్షం ప్రకాశింపచేయి తండ్రి. నీ కట్టడలను నాకు బోధించు ప్రభువా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి సమయము రాకమును అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చొద్దు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఏమన్నాడు? ఆయన అంధకారమందలి రహస్యములను అనగా ఆ వాక్యము సజీవమై. ఎక్కడ చూస్తున్నాం? ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను ఏమనడమా? ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది ఆయన. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉందని వ్రాయబడి ఉంది. మనం ఉదయకాలన్న 4వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం యోహాను సువార్త. అక్కడ ఆయన అన్నాడు, ప్రభు అన్నాడు, నేనిచ్చు 14వ వచనం కదమ్మా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవడను దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునికే వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పను. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుట కింద దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరి అయినదే. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పావు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నావు అన్నాడు. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చొద్దు. ఆయన అంధకారమందల రహస్యములను వెలుగులోకి తీసుకొస్తాడు. బయటకి చెప్పడం. ఆయన నీకులాగా నాకులాగా నీకేమైనా సంగతి తెలుస్తుంటే ఊరంతా చాటింగ్ చేస్తాడు. నెగిటివ్ ఎవరికన్నా మనకు తెలిస్తే, ఇతరుల గురించి ఏదైనా కొంచెం ఇబ్బంది తెలిస్తే ప్రపంచం అంతా చెప్పే వరకు మన కడుపు పోయి ఉంటుంది. అందరికీ చెప్పే అప్పుడు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు ఆయన అంధకార సంబంధమైన రహస్యములన్నిటినీ వెలుగులోనికి తీసుకొస్తాడు. హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుందని వ్రాయబడి ఉంది. అందుకే నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయటానికి, నీ సేవకుని మీద ముఖకాంతి నీ వాక్యం ప్రకాశింపచేయి. నీ కృపచేత నన్ను రక్షించుము తండ్రి. అందుకే 44:3 ఏం చదవం? వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు, వారి దక్షిణహస్తం వారికి జయమీయలేదు. కేవలం నీవు కటాక్షించావు కనుక, ఏమన్నాడమ్మా? నీవు కటాక్షించిదివి కనుక నీ దక్షిణహస్తమే. మన జీవితాల్లో మనకేమైనా విజయం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఆలోచన చేయవలసింది, ప్రభువా నేను కాదు, నా బాహువు కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నా డబ్బు కాదు, కేవలం నీవు వారిని కటాక్షించితివి గనుక. ఏమన్నాడమ్మా? నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి. మన జీవితాల్లో ఈ రోజున ఆరాధన చేయడానికి వెళ్తున్నాం, కళ్ళు మూసుకున్నాం. ఆరాధన చేసేటప్పుడు ఒకే ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకుని, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో ఏం కనబడుతుంది తెలుసమ్మా? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఒకడు కాదు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు,
నువ్వు నీ పెనిమిటి కాదు, అప్పుడు నువ్వు ప్రవక్తవి అంటుంది. మన జీవితాలు వ్యక్తిగతంగా ప్రభు వారితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మన బ్రతుకు కనబడాలి. ఆరాధన చేతికి వచ్చినప్పుడు శుద్ధీకరణ, దేవుని మందిరంలో శుద్ధీకరణ ఇచ్చినటువంటిది లేదు. అందుకే మీరు ఆలయంలో ప్రవేశించినట్లే గంగాళం కనబడుతుంది. ఆ గంగాళం ఎక్కడి నుంచి తయారు చేయబడిందో తెలుసమ్మా? దేవుని మందిరమునకు సేవ చేయడానికి వచ్చే సేవకురాండ్ర అద్దాలవి. ఏ అద్దాలమ్మా? ఎత్తడి అద్దాలు వారు సాక్రిఫైస్ చేశారు. ఎత్తడి అద్దాలు పట్టుకొచ్చి దాన్ని పాత పోసి గంగాళం తయారు చేస్తారు. మీరు ఆలోచన చేయండి, అవే ఎందుకు తీసుకురావాలి? ఆ ఎత్తడి అద్దాలు ఎందుకు? మన జీవితాల్లో మనం ఆరాధన చేయడానికి ఎంత అమోఘమైనటువంటి భాగ్యత చూడండి. లోపలికి వచ్చిన వెంటనే గంగాళం కనబడుతుంది. ఆ గంగాళంలో ఏం కనబడుతుంది? నిండుగా నీళ్లుంటాయి. వచ్చిన వెంటనే వారు ఏం చేయాలి? శుభ్రంగా కాళ్ళు చేతులు శుచి, అంటే అన్ని వారు ప్రతి భాగాన్ని వారు కడుక్కుని లోపలికి వెళ్తారు. మీరు చూడండి, సహోదరులు ఉంటారు, వారు శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత దేవాలయంలోకి వస్తారు. గంగాలు అనగా శుచి. ఈ రోజున వాక్యము వెల్లడి అగ్గుట తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో నా మరకలు కనబడాలి, ఆ వెలుగులో మచ్చలు కనబడాలి. అందుకే భగవంతుడు ఆయన అన్నాడు కదా, ఆ వాక్యము చేత ఉదక స్నానం చేపించి మచ్చ కానీ డాగ్ కానీ కలంకం కానీ అట్టిది మరేది లేకుండా ఉండాలని మహిమగల సంఘంగా తెల్లగా శుభ్రంగా శుభ్రతతో మరక లేకుండా డాగు లేకుండా మచ్చ లేకుండా ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆయన మహిమ కొరకు ఈ ఉదయకాలన వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుందని భగవంతుడు చెప్తున్నాడు. అందుకే ఈ రోజున మనం ఆలోచన చేస్తూ ఉంటే, నువ్వు నిజం చెప్పావు, నువ్వు ప్రవక్తవని ఆ సమరయ స్త్రీ ఆయనతో చెప్తుంది. మన జీవితాల్లో కూడా వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు నిజ జీవితం మనకు బయటపడాలి, యాక్చువల్ బయటపడాలి. ఆయన ఇతరులతో మనం పంచుకోవక్కర్లేదు. బండి చెప్పినట్టు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో యుఎస్లో ఉంది, ప్రత్యూష్తో పంచుకున్నట్టు అందరితో పంచుకోలేదు. అంటే నేనేమన్నానంటే, ఫ్రెండ్స్తో మనం పంచుకోలేము, స్నేహితులతో బంధువులతో పంచుకోలేము. భగవంతునితో మన రహస్య జీవితాన్ని పంచుకోవాలి. ఆ రహస్య జీవితాన్ని పంచుకుంటే ఆయన అంధకార మందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి శుభ్రతతో ఆయన ఆరాధించడానికి మనం వెళ్ళాలి. ఆ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది అని నీ వాక్యము వెల్లడి అగుట తోడని ప్రభువా, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయి. నీవు నీ ముఖకాంతి ప్రకాశింపచేస్తే నా అసలైన బ్రతుకు బయటకు కనబడుతుంది. మనం బయట వాళ్ళని మెప్పించడానికి అక్కర్లేదు. అందం ఎందుకు శుభ్రంగా తయారవుతాం? మన కోసం మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. పక్క వాళ్ళు ఏమనుకుంటారో, మన పక్క వాళ్ళు మన పక్కన కూర్చుంటారు లేదో, మంచి బట్టలు వేసుకోకపోతే, శుభ్రంగా బట్టలు వేసుకోకపోతే మన పక్క వాళ్ళు కూర్చుంటే వాసన వస్తుంది అంటారేమో, ఏ మొక్కలు పెడతారో అని మనం ఏం చేసి శుభ్రంగా స్నానం చేసి ఉతుక్కున్న బట్టలు ఇస్త్రీ చేసుకుని ఏమన్నా పెరఫ్యూమో పౌడర్ ఏదో రాసుకుని వస్తాం. ఎందుకు? శుభ్రత. నీ పక్కోడే వారు లేనప్పుడు భగవంతునితో సహవాసం చేస్తున్నాం, ఆయన శరీరం మీద చేయి వేయడానికి వెళ్తున్నాం, ఆయన రక్తాన్ని తాగడానికి వెళ్తాను. నీలో శుభ్రత లేకపోతే అందంగా తయారై వెళ్ళాలి. అందంగా తయారై వెళ్ళడం అంటే హృదయాన్ని కడుక్కోవాలి. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో, నీ వాక్యమైన వెలుగులో, ఆ వాక్యమైన నీళ్ళలో, ఆ గంగాళంలో ఉన్న నీళ్లు అనగా వాక్యమునకు సాదృశ్యం. ఆ గంగాళంలో ఉన్న నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అందుకే ప్రభా, నా వలన కాదు, నేను శుద్ధిగా అవలేను, శుచిపరచుకోలేను, నేను పరిశుద్ధతగా ఉండలేను, నాకు మచ్చొస్తుంది, డాగు వస్తుంది. అప్పుడు వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. నీ వాక్యమైన వెలుగులో నిండారుగా నడినెత్తి నుంచి అరికాల వరకు శుద్ధీకరించి ప్రోక్షించి ప్రభా, నీ వాక్యముతో అభిషేకించి, నీ వాక్యముతో అభిషేకిస్తే నా బ్రతుకు చక్కగా నీకు కనబడుతుంది. అప్పుడు ఆయన ఎదుట మహిమగల సంఘంగా, ఆ సంఘ సభ్యురాలుగా నేను నీళ్ళు వేస్తే నేను పాలేయాలా, నీళ్ళు వేస్తే సరిపోతుందిలా, అందరూ పాలే పట్టుకొస్తారనుకుంటామేమో. నీ మట్టుకు నీకే
నీ ఒక్కనే గమనిస్తాడు ప్రభు. ఆయన ఆంతర్యములు ఎరిగినటువంటి దేవుడు. ఆయన హృదయ రహస్యములను ఆయన తెలుసు. నీ బ్రతుకానికి తెలుసు. అందుకే ఆ సమరయ స్త్రీ అక్కడ నిలబడ్డప్పుడు ఆమె ఎదుట నిలవబడింది. ఆమె గురించి అంతా తెలుసు. ఆమె ఏదో చెప్పబోతుంది. వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని రా, నాకు తెలిసి నీ సంగతి నేను చెప్తానన్నాడు. అప్పుడు ఆమె తటపటాయిస్తుంటే, ఇదిగో నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా 6వ వాడు కూడా నీ పెనిమిటి కాదు, నీ భర్త కాదని డైరెక్ట్గా చెప్తున్నాడు. మనం ముఖాముఖిగా వాక్యం నీతో ముఖాముఖిగా మాట్లాడదు. వాక్యం నీతో ముఖాముఖిగా నీకు సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. మరలా ఇంకో ఛాన్స్ ఇస్తుంది. రెండో ఛాన్స్ ఉంటుంది మనకి. కృప విస్తరిస్తుందని పాప క్షమింపబడుతుందని విర్రవీగిపోకూడదు. ఏమో ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మనం కుప్పకూలిపోతామో మన బ్రతుకు మనకు తెలియదు. అందుకే భగవంతుడి రోజున నీతో నాతో మాట్లాడదాం, ఆరాధన చేయడానికి వెళ్దాం. నీ వాక్యము వెల్లడి అగుటతోడని వెలుగు కలుగుతుంది ప్రభా. నీ వాక్యము వెల్లడి అగుటతోడని మన బ్రతుకంతా ఆయనకు తెలుసండి. మన చింతల గురించి ఆయనకు వదిలేద్దాం, మన కష్టాల గురించి ఆయనకు వదిలేద్దాం, అప్పుల గురించి ఆయనకు వదిలేద్దాం, మన ఆరోగ్యం గురించి ఆయనకు వదిలేద్దాం. మనం చేయవలసిందంతా మనకి స్వాతంత్రం ఇచ్చిందని తెలుసా? పాప మరణముల నియమం ఇది. ఆ నియమం నుండి మనల్ని విడిపించిన భగవంతుడు. అయితే ఈ రోజున భగవంతుని మనం ఆరాధన చేయవలసింది. ప్రభా నాకు స్వేచ్ఛ లేదు దీన్ని. అందుకు శరీరమా, నీ శరీరం చెప్పినట్టల్లా వినడానికి, కళ్ళు చెప్పినట్టల్లా వినడానికి 8వ అధ్యాయం 12వ వచనం కదండి రోమీయులకు రాసిన పత్రిక. నేను ఇక మీదట శరీరమునకు రుణస్థుడను కాను. నేను బాకీ ఏదైనా ఉన్నానంటే నీకే బాకీ ఉన్నాను ప్రభా. శరీరానికి బాకీ లేదు. శరీరం ఏం చెప్తుంది? సంతోషపడు, తిను, తాగు, దుప్పడు ముసుకేసి ఇంకొంచెం పడుకో. శరీరం చెప్తూ ఉంటుంది అలసిపోవద్దు, సుఖపడు, ఏసీ ఆన్ చేసుకో, చెమట రానవదు. ఆత్మ శ్రమపడమంటుంది, శరీరం నలగొట్టుకోమంటుంది. ఈరోజు మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఆరాధన చేయడానికి. ఆయన శరీరం మీద ఆయన బలారాధనకి వెళ్తున్నాం, వ్యక్తిగత ఆరాధనకి వెళ్తున్నాం. మనంతటి మనమే నీ వాక్యము వెల్లడి అగుటతోడని వెలుగు కలుగుతుంది ప్రభు. ఆ వెలుగులో నా రహస్య బ్రతుకంతా కనబడుతుంది, నా రహస్య జీవితం కాదు. నా మట్టికి నేను ఒప్పుకుంటాను, ఒప్పుకుని విడిచి ఇదే నిజమైన ఆరాధన అండి. ఆయన ఎదుట ఒక్క మాట చాలు ప్రభు. విస్తారమైన ప్రార్థన చేస్తున్నాడు. పుదీనాలో కూడా నేను దశంభాగం ఇస్తున్నాను, డబ్బులో దశంభాగం ఇస్తున్నాను, వాడికంటే మంచిగా ఉంటున్నాను. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, సమయానికి వెళ్తాను. తూచట 8 గంటల కంటే 8 గంటలకు వెళ్తున్నాను. అందరూ అయ్యే వరకు, ప్రార్థన అయ్యే వరకు వెళ్ళను, ఆశీర్వాదాలు ఇచ్చే వరకు వెళ్ళను. చక్కగా చెప్తున్నాడు. కానీ ఒక మాట అసంకరి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా అర్థం కాలేదు, తెగించలేదు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ప్రభువా నేను పాపిని. ఇది ఆరాధన. హృదయంలో నుంచి వచ్చే ఆ మార్పే ఆరాధన. నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మాకులేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా.
సింహాసనశీలుడైన నా దేవా కొనియాడదను నిన్నే ఇహమందు సర్వలోకానికి చక్రవర్తి నా దేవా స్తుతించదను నిన్నే ప్రతిదినము సింహాసనశీలుడైన నా దేవా కొనియాడదను నిన్నే ఇహమందు
అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా అసాధ్యమని తెలుసుగా సఫలుడేసు మనవాడేగా నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రాణయ
హల్లెలూయా. బ్రతుకు ఇంటేనని ఇంత పాడుతుంటేనమ్మా
వచ్చాడమ్మ నా బ్రతుకు చింతేనని చింతపాడు చింతేనమ్మ అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ మా ఊరు వచ్చాడమ్మ మా ఇంటి వచ్చాడమ్మ మా ఇంటి వచ్చాడమ్మ మా ఊరు వచ్చాడమ్మ మా ఇంటి వచ్చాడమ్మ వచ్చాడమ్మ మా ఇంటి వచ్చాడమ్మ మా ఊరు వచ్చాడమ్మ మా ఇంటి వచ్చాడమ్మ మా వీధి వచ్చాడమ్మ మా ఇంటి వచ్చాడమ్మ మా ఊరు వచ్చాడయ్యా మా ఇంటి వచ్చాడయ్యా. హల్లెలూయా. ఆరాధన అనేది ఒక భావన. ఆరాధన అనేది మనసులో నుంచి ఉప్పొంగుతూ ఉంటుంది. ఉప్పొంగే కృతజ్ఞత. ఆరాధన అనేది మన జీవితంలో నీకు ఏ మేలు జరిగిందో దానికి కృతజ్ఞతగా ఇచ్చే బహుమతి. ఆరాధన అంటే ఏంటంటే ఆయన ఎదుట సాగిలి పడిపోవడం. మనకి జీవితాల్లో ఆయన ఆరాధిస్తున్నాను అన్న భావన రావాలంటే ఆయన నాకేం చేసినా అర్థం కావాలి, నాకు చేసిన త్యాగం అర్థం కావాలి. అప్పుడు అది ఆలోచించినప్పుడు మన కఠినంగా ఉన్న ఈ హృదయాన్ని వదిలి చేసుకోవాలి. మన హృదయాన్ని కఠినం చేసుకుంటాం. వాక్యము వెల్లడి అగుటతోడనే ఏం కలుగుతుంది? వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగులు తాళం తీయబడుతుంది. వెలుగు కలుగుతుందంటే ఆ హృదయం అంతా, ఇల్లంతా, మందిరం అంతా ఆక్యుపై అయిపోతుంది. ఆ వాక్యము హృదయం లోపలికి వస్తే మొత్తం ఆయన అధీనంలోకి, ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతాం మనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, ఏమంటాడు? కాబట్టి సహోదరులారా, చదవనమ్మా. కాబట్టి సహోదరులారా, ఒకటి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. ఒకటి పరిశుద్ధంగాను, రెండవది దేవునికి అనుకూలంగాను సజీవ యాగం. ఒక్కసారి మనం ఆయనకి సమర్పించుకున్న తర్వాత వెనక్కి తీసుకోలేనంతగా ఆయన పాదాల దగ్గర మనం పడిపోవడం. అంటే మన ఇష్టం ఆయన పాదాల దగ్గర పడేయాలి. నేను చాలాసార్లు చెప్తాను, ఒక చోటకి వెళ్తారు, అక్కడ చోటకి వెళ్ళి భగవంతుడా నీకు ఇష్టం, నాకు ఇష్టమైంది వదిలిపెట్టేస్తాను, నిన్నే నా ఇష్టంగా తీసుకుంటాను. అవును, మనకి ఇష్టాలన్నీ చంపేసుకోవడం, మనం వైరాగ్యంలోకి రావడం. వైరాగ్యం అంటే ప్రభువా, అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఎక్కువ మాట చెప్తాను, 8:12 అనుకుంటాను. శరీరానుసారంగా ప్రవర్తించడం. ఇక మీదట మీరు శరీరములకు రుణస్తులు కాదు. మీరు శరీరం చెప్పినట్టల్లా, మీ కళ్ళు చెప్పినట్టల్లా మీరు చేశారు ఇంతవరకు. మీకు ఏది రుచి కాలేదో రుచి. ఇక్కడి నుంచి రిస్ట్రిక్షన్స్ కావాలి. మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. అమ్మ, ఒక కాలం వచ్చిచున్నది, తండ్రిని మీరు ఇక్కడ ఆరాధించినప్పుడు మీరు కింద రాయబడి ఉంటుంది కదా, ఏమనుంది? అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుదురు. ఆరాధించు కాలం వచ్చుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయాలంటే మనం ఆయనకి మన బతుకులను సమర్పించుకోవాలి. ఇంతసేపు మనం పాపము విడిచిపెట్టాలి, పరిశుద్ధత కొరకే ప్రార్థనలాలి. ప్రభువా, నీకు ఆయాసకరమైనది, నీకు దుఃఖకరమైనది నాలో ఉంటే చెప్పు. చెప్పడం కాదేంటండి, ఉండడం ఏంటి? ఉంది ప్రభువా, నేను నీకు దుఃఖకరమైనది, నీకు ఆయాసకరమైనది నాలో ఉంటే తీసివేసుకుంటాను ప్రభువా. ఈ రోజున నా ఒక్కటే యథార్థతో సత్యంతో నీ దగ్గర కనపడతాను. మన జీవితాల్లో చూడండి, ఇవి నీటి పొడుగు. మనం ఎప్పుడు ఈ నీటి పొడుగు పేలిపోతాం మనకు తెలియదు. గాలి పొడుగు అంటారే, చాలాసార్లు మనం ఆలోచన చేస్తే లబ్బట ఒక్కసారి డబ్బాను కొట్టకపోతే అయిపోయింది మన పని. ఎక్కువ బీపీ వచ్చిందంటారు, తక్కువ వస్తే లో బీపీ అంటారు. ఈ 72 సార్లు అంటే భగవంతుడట మనల్ని నిమిషానికి 72 సార్లు జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సంతోషించే విషయం. భగవంతుడు మనల్ని ఎన్నిసార్లమ్మా? నిమిషానికి 72 సార్లు. నాకు అందుకే చాలా ఇష్టమైన మాట అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో ఉంటుంది. ప్రభువా, నీ ఉనికి, నా ఉనికి నీ ప్రాకారాల్లో ఉంది తండ్రి. నా ఉనికి, నా బ్రతుకు నీ ప్రాకారాల్లో ఉంది, నా కదలికలు నీ ప్రాకారాల్లో ఉన్నాయి ప్రభువా. అంటే మనం 72 సార్లు భగవంతుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ల్యాప్టాప్ అన్నప్పుడల్లా భగవంతుడు నిన్ను జ్ఞాపకం. అందుకే ఇంకా సజీవులతో ఉన్నాం. అందుకే ఈ రోజున ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతుంది. అది ఇప్పుడు వచ్చేది. నన్ను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరిక. ఇది ఆయన ఏం కోరుకుంటున్నాడు? తండ్రి కోరికను ఏం చేయాలి? కుమార్తె కుమారుడు నెరవేర్చాలి. ఏం కోరుకుంటున్నాడు తండ్రి? నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ రెండు సత్యం యథార్థంగా ఆరాధించాలి. కపటంతో ఆరాధించకూడదు. నోటి మాటలతో కాదు ఆయనకు ఆరాధన. ఆయనకి ఆరాధన మనస్ఫూర్తిగా మొత్తం మనకి ఆయన. అందుకే నేను క్రీస్తుని గురించి చెప్తూ క్రీస్తుని ధరించుకున్న వారమే. ఇంకా ఆయనే కనపడాలి, మనం కాదు కనపడేది. అంతా ఆయనే, మొత్తం సర్వస్వం ఆయనే. మన ముందరున్నది ఆయనే, వెనుకున్న ఆయనే, పక్కన కుడి ప్రక్కన ఎడం ప్రక్కన మొత్తం సర్వం. అందుకే పాట పాడుతూ ఉంటారు కదా, సమస్తము ఆధారం నీవే, సమస్తానికి ఆధారం నీవే ప్రభు. మనం ఆయన మీద నేను ఆరాధించేవారు అట్టి వారు కావాలని ప్రభు కోరుకున్నాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కంటే ఇంకేం కావాలని ఆ యొక్క గిన్నె సరత దగ్గరికి సముద్రం దాటి భగవంతుడు వెళ్తాడు. ఈ ఒక తల్లి మిట్టి మధ్యాహ్నం ఎండ మొండి టెంట్లో ఆమె దగ్గరికి ప్రభు వారు వెళ్తాడు. వెదకి రక్షించాడట. నశించిన దానిని వెదకి రక్షించాడు. నిన్ను నన్ను అంత ప్రేమ ఆయన. నశించిపోయాను నేను, నాకు తృప్తి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఎంత సంపాదించిన దేనికోసం ప్రాగ్లాడు అర్థం కాని సిచ్యువేషన్లో భగవంతుడు మన దగ్గరికి వచ్చాడట. మనల్ని చూశాడు, బ్రతకమని చెప్పాడట. ఏస్కేల్ ప్రహారం నాకు ఎప్పుడు ఎక్కువ రొటీన్గా ఎక్కువ మాటలు చెప్తానని అనుకోవద్దు. భగవంతుడి పట్ల, భగవంతుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగినాడు. ఎంతగా ప్రేమించావు ప్రభు, నా ప్రాణం పెట్టినందుకు. దానికి కొలత లేదు, కొలమానం లేదు. మనం నిన్న 3:16 చూసాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో నా మాట కంటు ఆగను నేను. ఎంతో 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 అనంతం ఇనిఫినిట్. అది మనం కొలత లేనిది. అగాపే అంటే బదులాశించినది. నాకు ఏదో స్వార్థంతో మనల్ని ఆయన అడగట్లేదు. భగవంతుడు ఈ రోజున నన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలి. ఆత్మతో యథార్థత మొత్తం ఆయన ఆరాధించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మంచిది. 24 వచ్చిన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆత్మతో ఆరాధించాలి. ఆయన ఎలా ఆరాధించాలంటమ్మా? ఆత్మతో ఆరాధించాలి, మూలుగులతో ఆరాధించాలి. ఆయన ఆరాధించినప్పుడు పక్కవారి కొరకు అస్సలు మనం పట్టించుకోవక్కర్లేదు. పక్కవారిని వారు తన మనసులో తనదంతా పెట్టి ఆయన భగవంతుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన పలకడానికి స్తోత్రం ప్రభు, స్తోత్రం, స్తుతి చెప్పడానికి సిగ్గుపడరు చాలా మంది. మన నోట స్తుతి వస్తే, మన నోట ఆరాధన మాట వస్తే, పాట వస్తే, వాక్యం వస్తే ఆయనలో మనం తన్మయత్వం ఆయనలో మమేకమైపోవడం, లీనమైపోవడం, కలిసిపోవడం ఆయనతో. అందుకే నాలో మీలో నేను ఉండాలి, అది నాకు ఇష్టం. అప్పుడు మీరు ఫలిస్తారు. మీరు ఫలించడం వలన నా శిష్యులు అవుతారు, నా స్నేహితులు అవుతారు, నా తల్లిదండ్రులు అవుతారు, నా కొడుకు అవుతావు, నా కూతురు అవుతావు. ఆయనలో మనం అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలంటే పక్కవారి కొరకు సిగ్గుపడకూడదు. ఎవరు ఏమనుకుంటాను మనం. ఆయనకి నాకు నా సొంత రక్షకుడు, నా సొంత నన్ను నా కన్న తండ్రి, నువ్వు నా కన్న తండ్రి, నా స్వరక్షకుడు, నా సొంత రక్షకుడు. నా ప్రభు నిన్ను ఆరాధించేటప్పుడు యథార్థంగా కాపుతంతో ఆరాధించిన ప్రభు. మనుషులు వినాలని, మనుషులను మెచ్చుకోవాలని నా మాట వాక్చాతులు నాకు రాకపోవచ్చు. ఉన్నది ఉన్నట్టే వాక్యాన్ని ప్రేమిస్తాను. వాక్యాన్ని తండ్రి, నీ వాక్యాన్ని నిన్నే, ఆ వాక్యము మన జీవితాల్లో చక్కని ఆరాధన మనం చేయడానికి ఇష్టపడతారు. ఆ వాక్యము యథార్థత, సత్యం. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఆయన ఎదుట వాక్యంలో నిలబడినప్పుడు మన రహస్య పాపాలన్నీ కూడా తేటతెల్లంగా మనకు కనబడతాయి. ఆ సమయంలో మన జీవితాల్లో మనం సరి చేసుకోవడానికి అవకాశం ఆత్మలో ఎప్పుడు చేయగలమో తెలుసా? మనకి ఇది బరువు ఉంటుంది. ఆ బరువుని నెత్తి మీద ఉన్న బరువుని తీసేయమంటాడు భగవంతుడు. పాపం అనే భారం ఉండొచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా పాపం అనే భారం. చింతలు అంటే కొన్ని విత్తనాలు చక్కని త్రోవల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయమ్మా? దారి పక్కన పడ్డాయి. ఏం చేసినాయి అవి? ఏమైంది? పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోయినాయి. కొన్ని విత్తనాలు బండ మీద పడ్డాయి. ఆ బండ మీద పడ్డ త్వరగా ఎదిగింది,
దానికి వేరు లేనది, లోపలికి వెళ్ళలేదు. అప్పుడు ఆటోమేటిక్గా త్వరగా చచ్చిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ కంచెలో పడ్డాయి. ఆ విత్తనాలు ఎలాగా బాగా పెరుగుతుంది. గుబురుగా పెరగడానికి ఐహిక విచారాలు ఉన్నాడు. ఐహిక విచారాలు మనసంతా పెట్టుకుంది. దేనికోసం ఫ్రీగా ఉండాలి. అరవాళ్ళ గట్టిగా వదిలేయాలి, అంతే. గట్టిగా చేయాలి, మొత్తం లోపల బయటకు వచ్చేయాలి, వదిలేయాలి. ఐహిక విచారాలు, ఏం తిందామో, ఏం తాగుతామో, ఏం బట్టలు కొనాలి, రేపు ఏం చేయాలి, ఇది 24 గంటల చింత. ఆ వాక్యం ఎదగనవదు, ముళ్ళ కంపల్లాగా వచ్చేస్తాయి. భగవంతుడి రోజున మంచి నేలను పడాలి. మంచి నేలను పడి వేరు పారి, ఆ మాట చూడండి ఎక్కడ దొరుకుతుందమ్మా, వేరు పారి స్థిరపడి లోపలికంతా మనం కొలెస్ట్రాల్ రాసిన పత్రిక అనుకుంటాను. అక్కడ మనం ఏం చేయాలట, వేరు పారి అనగా లోపలికంతా తీసుకోవాలి. ఇక్కడ మనం సజీవ యాగంగా మొత్తం ఆయన మీద మనం ఆయనకి సమర్పించుకోవాలి. సజీవ యాగంగా మనం ఆయన ఎదురు పడుకోవాలి. అప్పుడు ఏముందమ్మా, వేరుపారి కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఇంకా ఎలా ఉంటుంది, ఇంకొక చోట కూడా ఉంటుంది. అక్కడ వేరు పారి స్థిరపడి ప్రేమ యందు వేరు, అక్కడే ఉంది ఆయన యందు వేరుపారి. ఇక్కడేమంటున్నాడు, ప్రేమ యందు వేరుపారి. ఇది మీ మాట కోసం చూస్తున్నాం. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. అది మంచి నేలను పడిన విత్తనాలు లోపలికంటే వెళ్తాయి. ఐహికమైన విచారాలు పక్కోళ్ళ గురించి పట్టించుకోదండి. పక్కోళ్ళకి బలహీనత మనకి కనబడదు. పక్క వాళ్ళు పాపం మనకు కనబడదు. పక్క వాళ్ళు ఇబ్బందులు మనకు, అంటే వారు బలహీనతలు మనకు కనబడదు. వారి బలమే మనకు కనబడుతుంది. అన్నీ ఇంకో విధంగా చెప్పాలంటే ఏం చెప్తాం, పాజిటివ్గా కనబడుతుంది. మనకి నెగిటివ్ అనే మైండ్ అయిపోతుంది. వారి పట్ల అపరాధ భావం మనకు ఉండదు. ఎదుటి వ్యక్తి మనకంటే యోగ్యుడని ఎంచుకుంటాం, మనకంటే గొప్పోడని ఎంచుకుంటాం, వాడు మనకంటే ధనికుడని ఎంచుకుంటాం, మనకంటే తెలివైన వాడిని ఎంచుకుంటాం, బలమైన వాడిని ఎంచుకుంటాం. మనల్ని మనం తగ్గించుకుంటాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. వేరుపారి, ప్రేమ యందు వేరుపారి, వాక్యంలో వేరుపారి స్థిరపడి. చదువు, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు. అది మనకి భగవంతులు మొత్తం లీనమైపోయిన తర్వాత ఆ ప్రేమలో వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా అక్కడ దాని లోతు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, పొడుగు ఎంత ఉంది, అంతగా వాక్యం రిఫరెన్స్ చెప్పమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18. గాడ్ బ్లెస్ యు. ఇక్కడ మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపగలి ఆ స్త్రీ 4:25 ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా చెప్తాం, గట్టిగా నోటి నిండా చెప్తాం హల్లెలూయా. ఆయన అన్నాడు, యేసు ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాను. మనుషులు మాట్లాడే మాట కాదు, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాడు. వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనే మనతో మాట్లాడుతున్నట్టు ఉండాలి, ఆయనతోనే మనం మాట్లాడుతున్నట్టు ఉండాలి. ఎలా ఉంటుందంటది, ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు ఎంత, పొడిగెంత, లోతెంత, అంతగా మనం ఆయనలో లీనమవుతాం. మెస్సీ వస్తాడు, నాకు తెలుసు, ఆయన మాకు సమస్తం బోధిస్తాడు అంటే యేసు అంటున్నాడు ఈ రోజున నీ పక్కనే ఉండి మెల్లని స్వరం, ఆయననే నేను నీతో మాట్లాడుచున్న వాడు నేనే, నా పేరు యేసు. యేసు అనగా ఏంటమ్మా? యేసు అనగా గట్టిగా చెప్పండి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా మెస్సియా, అభిషేక్తుడు. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు కొద్ది మాటలను
మన వినికుల్లో దీవించింది కాక మన జీవితాల్లో మన హృదయంలో మీరు ఎంత వాక్యం మన దగ్గరకు వచ్చి ఒక్క మాట చెవులు లోపల చొచ్చాలి. ప్రభువా నేను ఆరాధన చేయాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి, సంఘంలో ఆరాధన చేయడం కదండి, వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి. ఆయన ఆరాధన చేసేటప్పుడు మీకు మన ఈ రోజున మాట్లాడుకున్నాం, మీకు ఆయాసకరమైనది ప్రభు నాలో ఏమైనా ఉంటే చెప్పి తీసివేసుకుని ఆయన ఆరాధన చేయాలి. ఆ భావన రావాలంటే మనం ఈ రక్షణ ఎంత గొప్పదో మీకు అర్థం కావాలి. ఈ రక్షణ నిర్లక్ష్యంగా కనబడితే మీరు ఆరాధన చేయలేరు. ఈ రక్షణ ఎంత గొప్పగా రక్షించేవారు ప్రభు. అసలు రక్షణ అంటే ఏంటి? పాపం నుంచి బయటపడడం. ఏముంది? ఆయన ప్రార్థన చేస్తే పాపం లేదు, పాస్టర్ ప్రార్థన చేస్తే మీ పాపం పోదు. పాపం పోవాలంటే నీకు ఆయనకి రిలేషన్, ఇంకంతకంటే నేనేం చెప్పగలను. నువ్వు ఆయన దగ్గరే చెప్పుకోవాలి నీ బలహీనతని, ఆయన దగ్గరే నీ పాపాన్ని చెప్పాలి. నీకు ఆరాధన కరెక్ట్గా రావాలంటే నీ బలహీనత ఆయనతో మాట్లాడాలి, చెప్పాలి, సమస్తం చెప్పాలి, ఒక్కడిగా ఉన్నప్పుడు చెప్పాలి, ఒంటరి. అందుకే వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, మనసులో తనతో మాట్లాడాలి, భగవంతునితో ఎప్పుడు. అది ప్రార్థనకి ఈ స్థలం ఆ స్థలం ఏముండదు. నిబంధన మందసం ఎప్పుడు నీ కూడా వస్తుంది. ఆ నిబంధన మందసంలో ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యం ఎప్పుడు నీతో వస్తుంది, నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను గైడ్ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు, నువ్వు పాపంలో పడకుండా చూస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, సరైన మార్గంలో వాక్యంలో యేసుతో సత్సంబంధం ఉండేటట్టు చేస్తాడు. ఒకవేళ ఆయన తలుపు యొక్క తడుతున్నాడు, రోజు సరి చేస్తాడు. రోజు వాక్యమైన వెలుగులోకి మన జీవితాలు బాగు చేసుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. తలుపు యొద్ద నిలబడి ఆయన వేసవి కాలన, శీతాకాలన, వర్షాకాలం 3 కాలాలు ఎప్పుడు రోజు ప్రతిరోజు ప్రతి క్షణం నీ లబ్డబ్ అని ప్రతి సెకను ఆయన నీ తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. ఆయన మనం ఆయనలో స్వతంత్రించుకోవాలంటే, ఆయనలో ఉండాలంటే ఒకటే, ప్రభువా నువ్వు నాలో ఉండాలి. నీలో ఉండకుండా ఎక్కడ నేను ఏ విధంగా గంటేస్తున్నాను, బయటికి గంటేస్తున్నాను, తలుపేసేసుకుంటున్నాను, సరి చేసుకుంటాను ప్రభు. నువ్వు ఉంటే చాలు ప్రభు. మనుషులు వాగ్దాటి కాదు, మనుషులు వరాలు కాదమ్మా మనం కోరుకోవాల్సింది. మనం కోరుకుంటే ఆయన కోరుకోవాలి. ఆయన నాలో ఉండు. నేను కూడా నువ్వు నమ్మితే ఏం చూస్తావు? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నతానియేలు ఏమన్నాడమ్మా? నతానియేలుతో అంటున్నాడు కదా, నతానియేలు నువ్వు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న అక్కడ చూశాను నేను. నతానియేలు ఇదిగో నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నావని నీతో చెప్పినందుకు నువ్వు నమ్ముచున్నావా? కాదు, నీవు నమ్మితే దీనికంటే ఎక్కువ ఘనకార్యాలు, గొప్ప కార్యాలు చూస్తావు అని మాట నమ్మితే మనం ఏం చేస్తామంటే ఆయన మీద విశ్వాసం ఉండకుండా ఉంచడానికి ఈ ముళ్ళ కంపలు చాలా పెట్టుకుంటాం. ఎక్కువ మన గురించి ఆలోచన చేయం, పక్కోళ్ళ గురించి ఆలోచన ఉంటుంది కొంచెం తాలకని. ఇదే అహేకి విచారం. వాడు ఎలా బాగుపడుతున్నాడు, అలాగే ఎదిగిపోతున్నాడు, ఆడు చూడు ఈడు చూడు, ఆడు బండి కొనుక్కున్నాడు, ఈడు ఎలాగా ఆడలాగా. కుటుంబంలో మాట్లాడుకునే మాటలు ఎప్పుడు పక్క వారి గురించి మాట్లాడుకోవాలి. మన మధ్యలో లేని 3వ వ్యక్తి గురించి ముచ్చటించడానికి వీల్లేదు. శాపం తీసి తెచ్చుకుంటే ఎందుకు అనవసరంగా? మనకి ఇంటికి రావాల్సిన ఆశీర్వాదానికి బదులు శాపం మన ఇంటికి వస్తుంది. ఒక్కోసారి లెంపలేసుకుంటారు, ప్రభా 3వ వ్యక్తి గురించి మాట్లాడినందుకు క్షమించండి. 3వ వ్యక్తి గురించి, మన మధ్యలో లేని వ్యక్తి గురించి, మనకు తెలియని విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఈ రోజున భగవంతుడు సర్వం ఎరిగిన దేవుడు, అంతర్యములు ఎరిగినటువంటి దేవుడు. ఆయన నీకు ఆయనకి ఎక్కువ రిలేషన్ ఉండాలని కోరుకున్నాడు. నీ ద్వారా అద్భుతాలు జరిగించాలని భగవంతుడికి ఇష్టం. నీ ద్వారా స్వస్థతలు జరగాలి, నీ ద్వారా ఘనకార్యాలు జరగాలి. నమ్మితే ఏం చేస్తాం? నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్మాలి, మనం గట్టిగా నమ్మాలి. ప్రభువా నాకు అపనమ్మకం లేకుండా చేయతండి. ఏమన్నారమ్మా? నాకు అపనమ్మకం లేకుండా చేయి ప్రభు, చాలు తండ్రి. నాకు నమ్మకం కావాలి ప్రభు, ఇంకా గట్టిగా నమ్మాలి తండ్రి. ఇంకో విధంగా మీరేమన్నారు? ఈ గుడ్డిగా నమ్మాలి ప్రభు, నేను గుడ్డిగా నమ్మాలి, నీ మీద పడిపోవాలి అంతే. నాకేం తెలియదు ప్రభు. ఏమన్నాడు భగవంతుడు? నా చింత అంతా ఆయన మీద. ఈ
నీ సన్నిధిలో క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుడు నీవైతే, నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుడు నీవైతే, నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతనే నువ్వు వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా.